చేస్తారు. శ్రీనివాస్ గారు, ఈరోజు ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ మీరు వినే ఉంటారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అడుగు పెట్టనివ్వం అంటున్నారు. ఏమంటారు? ఇది చాలా హాస్యాస్పదమైన స్టేట్మెంట్ మా రేవంత్ రెడ్డి గారు నిన్న ఇవాళ అక్కడ అహ్మదాబాద్ లో మాట్లాడిన విషయం. అరే అడుగు పెట్టనీయండి ప్రజలు రేవంత్ రెడ్డి గారికి. సాక్షాత్తు మీరు కామారెడ్డిలో ఓడిపోయినారు ఎమ్మెల్యేగా, భారతీయ జనతా పార్టీ ఎంపీగా మీ యొక్క సొంత పార్లమెంట్ గెలిచింది బీజేపీ డికేఆర్ గారు. నిన్నదాకా మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక పార్లమెంటు స్థానం మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎటు ఆలోచిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏ వైపు కాంగ్రెస్ పార్టీ పైన ఏమైతా ఉన్నది? నిన్నటి యొక్క ఎన్నికలకు రిజల్ట్ ఇవ్వాలి 15-16 మాసాల్లో ఏ రకంగా డిక్లైన్ అయింది, ఒక గ్రాఫ్ ఎట్లా పడిపోయింది ప్రజలకు అందరూ కూడా అర్థమైంది, మీకు అర్థమైంది. కాబట్టి రెచ్చిపోయి ఈ రకంగా మాట్లాడుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ డే బై డే పెరుగుతా ఉన్నది, ప్రజల యొక్క విశ్వాసం పొందుతా ఉన్నది, మంచి పనులు చేసి దేశ రక్షణ కోసం, మతాల మధ్యన సౌహృద వాతావరణం కోసం అనేక రకాలుగా పనిచేస్తున్న విషయం ద్వారానే ప్రజల్లో వచ్చేటువంటి ఒక పాజిటివ్ రెస్పాన్స్ చూసి మీరు తట్టుకోలేకపోతా ఉన్నారు. మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఫస్ట్ మీరు మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం మీరు చేస్తారు తప్ప 20%, 18%, 22% ఓట్ల కోసం మీరు 78-80% ప్రజల యొక్క మనోభావాలను మరి మీరు బాధ పెట్టేటువంటి గుర్తుకురావు మీకు. వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోరు. మిమ్మల్ని ఎందుకు మీరు డే బై డే పడిపోతా ఉన్నారు విషయం ఆలోచించాలి. మీరు గవర్నెన్స్ గురించి మర్చిపోతారు, లేదా ప్రజల మధ్య ఐకమత్యం పెంచే విషయం, బాధ్యత అన్న విషయం మర్చిపోతారు, లేదా ఈ యొక్క రాష్ట్రాన్ని అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా మొత్తం కుప్పకూలిపోయింది. ఇది మీ కాంగ్రెస్ మా నాయకులు మాట్లాడుతా ఉన్నారు. పక్క రాష్ట్రం కాంగ్రెస్ సర్కార్ ఏ రకంగా కూలిపోతా ఉన్నది, ఆ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి మా మీద ఆరోపణ చేసినంత మాత్రం మా ఇమేజ్ పడిపోదు. రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ఆనాడు మరి సపోర్ట్ ఇచ్చి ప్రజలంతా గెలిపిస్తే ఏ రకంగా యొక్క దుష్పరిపాలన నడుస్తా ఉన్నది, ఏ రకంగా అన్ని రంగాల్లో కాంగ్రెస్ నాయకత్వంలో రాష్ట్రం మొత్తంగా కూడా కుదేలై కూర్చున్నది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు. మీరు చెప్పుకునేది 50-60 వేలు తప్ప ఇంకేం లేదు. అది కూడా పాత నోటిఫికేషన్ మోస్ట్ ఆఫ్ ది. సో ఇది మినిస్ట్రీ పోర్ట్ఫోలియోస్ మీ దగ్గర పెట్టుకున్నారు. విద్యాశాఖ మీ దగ్గర అవుట్ అయిపోయింది. విద్యాశాఖ, హోమ్ మినిస్ట్రీ ఎవరున్నారు? మీరు తప్ప మీరు హోమ్ పెట్టుకున్నారు కానీ ఇంకా పనేదా దాని గురించి ఏం లేదు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా మీ యొక్క హైదరాబాద్ పనిచేసింది, ఏ రకంగా హైదరాబాద్ కుప్పకూలిపోయింది, దాని కారణంగా రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కూడా ఏ రకంగా పడిపోయింది మీకు అర్థం కావట్లేదా? ఎంత కష్టపడి యొక్క తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, తెలంగాణ కార్మికులు ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం తమ బాధ్యత యొక్క రాష్ట్రంలో తమ యొక్క పాత్ర నిర్వహిస్తా అంటే మీ యొక్క తప్పుడు విధానాల కారణంగా రాష్ట్రంలో చాలా కష్టాల పాలైతున్న ప్రజలందరూ కూడా ఆకలితో అలమడిస్తా ప్రజలంతా కూడా. మీరు అనుకోవచ్చు ఒక్కటి, నేను సర్కారు నిధులు దానం చేస్తే నాకు ఓట్లు పడతాయని చెప్పేసి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆనాడు ఉపాధి హామీ పథకం కింద ఇచ్చింది. దేశం మొత్తం వేసారు ఓట్లు. కాంగ్రెస్ పార్టీ బియ్యం ఇచ్చింది కదా, వేసారు ఓట్లు. అవినీతి అక్రమాలకు, తుగ్లక్ పాలనకు ఈ యొక్క రాష్ట్రం కావచ్చు, దేశ ప్రజలు కావచ్చు సమర్థించాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్.